This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం అధికారులకు గోడు వెళ్లబోసుకున్న బాధితులు ఘనంగా ఎమ్మెల్యే కామంపల్లి జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు పదహారేళ్లలోపు పిల్లలకు స్వర్ణామృత మాత్రలు ఆయుర్వేద శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ ఇక వార్తల వివరాలు ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ సోమవారం పునః ప్రారంభమైంది. దీంతో వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్ కలెక్టరేట్ కు వచ్చిన బాధితులు అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూ సమస్యలు, మోసాలు, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు బాధితులు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు తమ గోడును అధికారుల ఎదుట వెళ్లబోసుకున్నారు. గత 13 సంవత్సరాల నుండి కరీంనగర్కి వచ్చి బ్రతుకుతున్నాం సార్. మా భర్త ఇక్కడే పాంటేలా చిన్నగా పెట్టుకొని నడుపుతారు సార్. అయితే ఒక వ్యక్తి ద్వారా మీ వైఫ్ జేఎన్ఎం చేసి ఉంది కదా, నేను జాబ్ ఇప్పిస్తా కలెక్టర్ ఆఫీస్ నుండి అని మోసం చేసింది సార్. మోసం చేస్తే తన దగ్గరికి వచ్చి మేము కనుక్కున్నాం సార్. అంటే నీకు జాబ్ ఇప్పిస్తాము మొత్తం 5 lakhsకి అని చెప్పింది సార్. 5 lakhsకి అంటే ఫస్ట్ అయితే మీరు 3 కట్టాలి, తర్వాత పని అయిన తర్వాత 5 అన్నాడు సార్. అయితే మేము 3 నమ్మి అదే ఒరిజినల్ అన్ని సర్టిఫికెట్ చూడడం జరిగింది సార్. ఎవరియో ఫేక్ మాకు చూపిస్తే మేము నమ్మి మేము ఆ 3 పెట్టడం జరిగింది సార్. తర్వాత మీ పని కాకపోతే మీ 3 lakhs మీకు ఇస్తామని అన్నారు సార్. ఆ పని కాలేదు, డబ్బులు ఇవ్వకపోతే మీ చట్టరీత్యా ఏదన్నా రియాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పింది సార్. అయితే మేము 3 నెలల నుండి డబ్బులు అడుగుతూనే ఉన్నాం, వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ బ్రతుకుతారు, నువ్వేందే నా ఇంటికి రావడం అని ఏదో బూతులు తిడుతుంది సార్. తను మచ్చర్ల రాజయ్య, తాటికల్ సార్, కేశవపట్నం మండలం సార్ తనది. నగరంలోని 19వ డివిజన్ రేకుర్తిలో మురుగునీరు ఇండ్లలోకి చేరి అనారోగ్యం పాలవుతున్నామని పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాగా మానకొండూరు మండల కేంద్రంలోని కుమ్మరికుంట శిఖం భూమిని కొందరు పట్టా చేయించుకున్నారని, దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు సిపిఐ జిల్లా నాయకులు బోయిని తిరుపతి. రేకుర్తి విజయపూరి పాత గ్రామ పంచాయతీ వెనకాల 19వ డివిజన్. మాకు నేతకాని వాడ మురుగు నీళ్ళు మున్సిపల్ మోరీలు మంచిగా లేక నీళ్ళన్నీ మా ఇండ్లకి వస్తున్నాయి, మా ఇంట్లోకి వస్తున్నాయి అన్నీ. అవి ఎవరు క్లీన్ చేస్తలేరు. కమిషనర్కో చెప్పినాము, కార్పొరేటర్కి చెప్పినాము, ఎవరికి చెప్పినా సరే అమ్మ చూస్తాం అన్నారు. అంతే, వాళ్ళు వచ్చి ఎవరు చూస్తలేరు, చేస్తలేరు. ఇట్లా నీళ్ళు అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. అవి అంత గబ్బు వాసన నీళ్ళు ఎట్లా వస్తాయి? అన్ని దోమలు, ఈగలు, రోగాలు వస్తున్నాయి. జనాల ఏగిలతోటి వాడుకుంటున్నాం. ఏం చేసుడు మరి? మా బాధ ఈ కలెక్టరేట్ కన్నా వచ్చి మొర పెట్టుకుందామని వచ్చినాం. రేపు పొద్దుగాల వస్తాము అని అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో సర్వే నెంబర్ 1262లో 10 ఎకరాల 22 గుంటల శిఖం భూమి ఉండేను. కుమ్మరికుంట శిఖం అని కాస్రా పహానీలో శిఖంగా ఉండే. ఇప్పుడు దాన్ని పట్టాగా మార్చారు. పట్టాగా మార్చిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అలాగే దానిలో ఇప్పుడు వెంచర్లేసి అమ్మకాలు జరుపుతున్నారు. మరి దీనిపైన కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడవలసిందిగా
మేము కోరుచున్నాము. అలాగే ఇప్పుడు విచ్చలవిడి అమ్మకాలు వెంచర్లు ఎలాంటి అనుమతులు లేకుండా సురా పర్మిషన్ లేకుండా అక్కడ వేల కోట్ల రూపాయలు దండుకొని ప్రభుత్వ ఖజానా గండిపెడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ శిఖం భూములను కాపాడవలసిందిగా మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. తక్షణమే దీని మీద స్పందించాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆ పార్టీ నాయకులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిమ్మాపూర్, మానకొండూర్, బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో కవ్వంపల్లి బర్త్డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిగాయి. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో డీసీసీ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, మడుపు మోహన్, పడిశెట్టి భూమయ్య, అహ్మద్ అలీ, బొబ్బిలి విక్టర్, రామిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌక్లో కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము కాంగ్రెస్ శ్రేణులమంతా కోరుతున్నాం. మరి వృత్తిరీత్యా వైద్యుడైన ప్రజాసేవకు అంకితమై ప్రజల్లో మమేకమై ప్రజలకు చికిత్స చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చిన సత్తన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసా వాచ కోరుతున్నాం. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి గాంధీభవన్ ఇందిరాగార్డెన్ చౌరస్తాలో ఇందిరాగాంధీ ముందర చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి ఆ భగవంతుడు ఇంకా 1000 సంవత్సరాల ఆయుష్ను ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వారు ప్రజలకు ఎనలేని సేవ ఈరోజు రాజకీయాల్లో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక డాక్టర్గా కూడా ఎన్నో సేవలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ప్రజల మనిషి. వారి యొక్క భావి భవిష్యత్తు కూడా భవిష్యత్తులో ఒక మంచి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అలుగునూరులో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బుదారపు శ్రీనివాస్, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ బండారి రమేష్, పెరుక రవి, ఎరకపల్లి సంపత్, పోలు రాము, రమేష్, బండారిపల్లి లక్ష్మణ్, పొన్నాల చిరంజీవి ఉన్నారు. మానకొండూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పోలంపల్లి గ్రామంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి గ్రామం పక్షాన మరియు కార్యకర్తల పక్షాన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఏదైతే నా బర్త్డే సందర్భంగా షాల్వాలు, బొకేలు ఇలాంటివి కాకుండా మీ గ్రామాలలో విద్యార్థులకు బుక్స్ కానీ, పెన్స్ కానీ వారికి కావాల్సిన సామాగ్రి కానీ పంచమని చెప్పడం జరిగింది. దాన్ని మేము యుద్ధ ప్రాతిపదికన ఆ నిర్ణయాన్ని మా యొక్క గ్రామంలో మా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకొని ప్రతి కార్యకర్తను ఉత్తేజపరిచిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా ఆయన అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలందరూ, అతని అభిమానులందరికీ కూడా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారి బర్త్డే పురస్కరించుకొని మానకొండూరు నియోజకవర్గంలో వివిధ మండలాలలో అన్నదాన కార్యక్రమాలు, వివిధ రకాల పిల్లలకు బుక్స్ పంపించేయడం కానీ, వివిధ రకాల సేవలు చేయడం జరుగుతుంది. దీనిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కూడా పాలు పంచుకొని వారికి అందరికి కూడా ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో 5 లక్షల ఎంపీటీసీ నిధులతో ఏర్పాటు చేసిన జిమ్ను స్థానిక ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి,
మండల కోఆప్షన్ సభ్యులు తాజుద్దీన్, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, నాయకులు పొన్నాల చిరంజీవి, బుదారపు శ్రీనివాస్, బండారిపల్లి లక్ష్మణ్, గాండ్ల శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, గోగురి నరసింహారెడ్డి, కొత్త రాజురెడ్డి ఉన్నారు. కరీంనగర్లోని 33వ డివిజన్ భగత్ నగర్ అయ్యప్ప దేవాలయంలో జై శ్రీమన్నారాయణ ఆయుర్వేద భగత్ నగర్ గోష్ఠి ఆధ్వర్యంలో ఆయుర్వేద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయుర్వేద శిబిరాన్ని ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. 2024 జనవరి మాసం నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలకు ఒకసారి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో 16 ఏళ్లలోపు పిల్లలకు ఆయుర్వేద మాత్రలు వేస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో మేధాశక్తిని కలిగించి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఈ మాత్రలు దోహదపడతాయన్నారు. ఈ ఆయుర్వేద మాత్రలు పిల్లల్లో 8 రకాల ప్రయోజనాలను కలిగిస్తున్నాయని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ గోష్ఠి సభ్యులు, జై శ్రీమన్నారాయణ ఆయుర్వేద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో బీసీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య. బీసీల ఐక్యత, హక్కుల సాధన కోసం జాజుల నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిఎస్ ఆనంద్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు రాకేష్ చారి, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోయిని ప్రశాంత్ పాల్గొన్నారు. మా యొక్క జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు జన్మించిన రోజు తాను ఈ యొక్క బీసీల కొరకు తన జన్మతః మొత్తం అంతా సేవ చేసుకుంటూ తన జీవితకాలం అంతా బీసీల అభివృద్ధి కొరకే పాటుపడుతూ ఈ యొక్క కార్యక్రమం జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లా బీసీ నాయకులందరూ, మహిళా, యువత, విద్యార్థి సంఘం అందరం కలిసి ఈ వేడుకలు చేసుకోవడం జరిగింది. అన్న ఆరోగ్యాలతో ఉండాలని, ఈ ఇంకా బీసీలకు సేవ చేయాలని, జాతీయ అధ్యక్షునిగా అన్ని విధాల అన్ని రాష్ట్రాలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా బీసీ సంఘ నాయకులకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ మాటలు కేంద్ర మంత్రి బండి సంజయ్కి సరిగ్గా సరిపోతాయేమో. అవును మరి, కార్పొరేటర్ స్థాయి నుండి యూనియన్ మినిస్టర్ వరకు ఆయన వేసుకున్న మార్గం అనితర సాధ్యమనే చెప్పాలి. బీజేపీలో సామాన్య కార్యకర్త నుండి ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన బండి సంజయ్ రాజకీయ ప్రస్థానంపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ. సామాన్య కార్యకర్త కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యార్థి సంఘాల నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రశ్నించే గొంతుకగానే నిలిచింది. అదే ఆయనను ఫైర్ బ్రాండ్ గా మార్చింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగాను బాధ్యతలు నిర్వర్తించిన సంజయ్ 1994 నుండి 2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 2 పర్యాయాలు డైరెక్టర్గా పనిచేశారు. భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పనిచేశారు బండి సంజయ్.
కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్గా గెలిచారు. 2014, 2019లో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. బండి ఫాలోయింగ్ చూసిన బీజేపీ అధిష్టానం 2019లో కరీంనగర్ ఎంపీ సీటు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఆ రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారు. ఎన్నికల్లో బండి సంజయ్ పనితీరును చూసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చింది. అధ్యక్ష పదవిని అలంకరణగా భావించకుండా బాధ్యతగా మలుచుకున్నారు. అప్పటి వరకు తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి బలమైన పార్టీగా నిలిపారు. తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా రికార్డు మెజారిటీతో గెలుపొంది బీజేపీ అధిష్టానంతో శభాష్ బండి సంజయ్ అని అనిపించుకున్నారు ఆయన. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संशोधित या प्रकट नहीं करूंगा। 2024 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2,25,000 ఓట్ల మెజారిటీతో రెండవసారి విజయం సాధించారు. రెండవసారి విజయం సాధించిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది. దీంతో సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. చాలా సంతోషంగా ఉందండి. చాలా పెద్ద బాధ్యతను ఇచ్చినారు. ఇంకా నిజాయితీగా ఇంకా నిబద్ధతగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోషంగా ఉన్నది. పెద్ద పదవి వచ్చినందుకు చాలా వాళ్ళకు మోడీ గారికి గౌరవనీయులు మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ప్రజలకు కార్యకర్తలకు అందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. ఢిల్లీలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో కరీంనగర్లో సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు నాయకులు. బ్యాండ్ మేళాల మధ్య డాన్స్ చేస్తూ హోరెత్తించారు కార్యకర్తలు. కాగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ప్రతినిధులు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కరీంనగర్లో సంబరాలు అంబరాన్నంటాయి. డీజే పాటలు, బ్యాండ్ మేళాలు, నృత్యాలతో కరీంనగర్ పార్లమెంటు ఆవరణ సందడిగా మారింది. బండి సంజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఎల్ఈడీ స్క్రీన్లో బీజేపీ శ్రేణులు వీక్షించారు. అనంతరం గీతాభవన్ చౌరస్తాలో భారీ టపాసుల మోత మోగింది. బీజేపీ నాయకుల కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బీజేపీలో బండి సంజయ్ సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగారని కొనియాడారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాస సత్యనారాయణ, శివరామయ్య, నాగేశ్వరరెడ్డి, ఎర్రం మహేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తుల లక్ష్మీనారాయణ, మాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం, వారి మంత్రివర్గంలోకి రెండవసారి భారీ మెజారిటీతోటి కరీంనగర్ పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారిగా 2,25,000 పైచిలకు మెజారిటీతోటి గెలిచినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని వారిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది, హర్షం వ్యక్తం చేయడం జరుగుతున్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా నిరంతరం విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా సిద్ధాంతాన్ని నమ్మి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పార్టీ కోసం పనిచేసినటువంటి
బండి సంజయ్ కుమార్ గారిని వారికి మంత్రివర్గంలో చోటు కల్పించిన పట్ల భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. వారికి దక్కినటువంటి గౌరవం ఏతుందో ఇదంతా కార్యకర్తలందరికీ దక్కినటువంటి గౌరవం. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి జరిగే అవకాశాలుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మన కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణానికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి చాలా సంతోషదాయకరం. ఆయనే అంచెలుగా ఎదుగుంటూ ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి మహోన్నత వ్యక్తి బండి సంజయ్ గారు కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా ప్రస్థానం మొదలై కరీంనగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఆరంభించి రెండవసారి పోటీ చేసి పార్లమెంటుకు ఇవాళ కేంద్ర మంత్రి శాఖలో కేబినెట్ హోదా తెచ్చుకున్నటువంటి మహాగొప్పి మన బండి సంజయ్ గారు. ఆయన దినదినాభివృద్ధి చెందుకుంటూ రేపు రాబోయే కాలంలో మన కరీంనగర్ జిల్లా ఢిల్లీ కోటపై రేపు ప్రసంగించే విధంగా ఆయన చాలా కష్టపడాలని చెప్పి ఈరోజు ఈ బీసీ ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నుండి ఇక్కడికి విచ్చేసి మేము కేంద్రంలో మంత్రి అయినందుకు ఇవాళ బండి సంజయ్ గారికి కరీంనగర్ తెలంగాణ చౌక్లో సంబరాలు చేసుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గెలిచినటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ బండి సంజయ్ అన్న గారు ఇవాళ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా బీసీ సంఘాలు ఆర్ కృష్ణన్న నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలు బీసీ యోజన సంక్షేమ మహిళా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ చూసుకున్నట్టయితే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ అన్న గారికి మా పూర్తి బీసీల మద్దతు ఉంటుంది, ఇకపై కూడా ఉంటుంది. ఆయన రాను మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంజయ్ అన్న గారికి మరొక్కసారి కేంద్ర మంత్రి అయిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. కరీంనగర్లోని ఆంబోతుల వీర్య ఉత్పత్తి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగి భిక్షపతిపై ఆంబోతు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తీవ్ర గాయాలైన భిక్షపతిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సెమెన్ సెంటర్ వద్ద సహ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 34 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా తాము ఇక్కడే పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో తమపై ఆంబోతులు దాడి చేశాయని గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ చూసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తీవ్రంగా గాయపడ్డ భిక్షపతికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను డిమాండ్ చేశారు ఉద్యోగులు. నేను గత 31 సంవత్సరాల నుంచి ఎస్ఎస్బిఎస్లో సెమెన్ బ్యాంక్ ఫ్రోజన్ సెమెన్ పులిస్ స్టేషన్లో వీర్య సేకరణ కేంద్రంలో పనిచేస్తున్నాం సార్. అయితే మేము మాకు వచ్చి యాక్చువల్లీ ఇందులో మేము రిక్రూట్ అయిన విధానం అంటే మేము ఎప్పుడైతే రిక్రూట్ అయినప్పుడు 10 ఏళ్ళ సర్వీసు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు రెగ్యులరేషన్ చేయాలి సార్. ఆ క్రమంలో మేము ఎక్కినాం సార్. ఇప్పటికీ మేము 32 ఇయర్స్ ఏబో అవుతుంది, అయినా ఇప్పటి వరకు రెగ్యులరేషన్ కాలేదు సార్. గత తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది సార్. రెగ్యులరేషన్ అంటే వాళ్ళు తాత్సారం చేసి ఇప్పటికీ ఫైల్ మొత్తం కంప్లీట్ అయింది. మాకు రెగ్యులరేషన్ చేసే క్రమం ఇంకా తాత్సారం చేస్తాం సార్. అయితే ఆ క్రమంలో ఏంటంటే ఆ ఒక్క ఒపీనియన్తో మాత్రమే మేము గత 32 సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నాం. అయితే ఇది చాలా డేంజర్తో చాలా క్రిటికల్గా అన్ని రకాలుగా ఇలా బాగా డేంజర్స్తో కూడుకున్న రిస్క్తో కూడుకున్న పని సార్. ఆ క్రమంలో మేము సెమన్ బుల్ స్టేషన్లో సెమన్ వీర్య సేకరణకు సంబంధించి బాగా బలిసినటువంటి కోళ్ళను మేము హ్యాండిల్ చేస్తాం సార్. ఆ క్రమంలో మాకు చాలామందికి మా సహోదరులకు కాళ్ళు ఇరిగినాయి, రెక్కలు ఇరిగినాయి, స్నేక్ బైట్స్ కూడా అయింది. ఇప్పుడు ఫర్దర్గా ఏంటంటే ఆ కోళ్ళగా ఎత్తేసింది ఆ మనిషి ఆల్రెడీ అవుట్ రైట్ ఉన్నది. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కార్యకర్తలు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పరీక్షల నిర్వహణ నుండి ఎన్డీఏను తప్పించి రీ ఎగ్జామ్ నిర్వహించాలని కేంద్రానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు తిప్పార పురోహిత్, నగర కార్యదర్శి వినయ్ సాగర్, నాయకులు రాకేష్, శివకుమార్, సన్నిత్, సల్మాన్, అక్షిత్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన
పరీక్ష పైన అవతకవతలపైన న్యాయ విచారణ జరిపించి రీ ఎగ్జామ్ నిర్వహించాలని దేశవ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలంగాణ చౌక్లో ప్లకార్డులతో చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి ప్రతిసారి తప్పులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఏం చెప్తున్నామంటే దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు 720 మార్కులకు సంబంధించి 60 మంది టాపర్లుగా రావడం జరిగింది. 60 మందికి సంబంధించి కూడా ఒక 6 ఒకే ఎగ్జామ్ పరీక్షల్లో వాళ్ళు 720 మార్కులతో హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులు అనేకంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే ఈరోజు చూసినట్టయితే నీట్ పరీక్ష అనేది చాలామంది విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ చదువులకు గొప్ప స్థాయి పోయే విధంగా వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఇలాంటి అవతల వల్ల పేద విద్యార్థులకు చదువుకుందామంటే చదువుకోవడానికి భయమయ్యే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. నటుడు, రాజకీయ నేత నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు. కరీంనగర్లో కిసాన్ నగర్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శీలం రాజయ్య ఆధ్వర్యంలో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామరాజు మాట్లాడుతూ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నటుడిగా రాజకీయవేత్తగా ఎదిగి ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది తిరుగులేని నేతగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు రాజేశం, జిల్లా అధ్యక్షుడు కామరాజు, పట్టణ అధ్యక్షుడు సతీష్, అశోక్, నవీన్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. సిఎస్సి, సిఏఐ, యుఎంఎల్ విభాగాల్లోని 3rd ఇయర్ స్టూడెంట్స్, 4th ఇయర్ స్టూడెంట్స్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు వారి నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చివరి సంవత్సరం ముగించుకొని వెళ్తున్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు విశ్వనాథ్, వినోద్, హెచ్ ప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, హెచ్ఓడీలు చంద్రమౌళి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ హుసేనీపురాలోని మదర్సా అరబియా హిఫ్జుల్ ఖురాన్ ఇస్లాహిల్ బనాత్ అరబిక్ పాఠశాలను సందర్శించారు అంతర్జాతీయ ప్రేరణా శిక్షకుడు, ప్రముఖ ఉపన్యాసకుడు మునావర్ జమా. పాఠశాల నిర్వాహకుడు ముఫ్తీ ఘియాస్ మోహియుద్దీన్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఒక కుటుంబం సమూలంగా అభివృద్ధి చెందాలంటే స్త్రీ పాత్ర కీలకమని మహమ్మద్ ప్రవక్త సూక్తిని గుర్తు చేశారు. తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా ఇలా బహుముఖ పాత్రలలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఆలిం కోర్సు చదువుతూ ఇంగ్లీషులో రాణించాలని కోరారు. కుంగిపోవద్దని, తీరం చేరే వరకు గెలిచి నిలవాలని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ముస్తాక్ అలీ, మౌల్వీ మహమ్మద్ రఫీ, హఫీజ్ హమీద్, ముఫ్తీ ముసెబ్, ముఫ్తీ షయీబ్ అలీ, హఫీజ్ కబీరుద్దీన్ పాల్గొన్నారు.
కరీంనగర్ జాన్సన్ గ్లోబల్ స్కూల్లో ఎస్విజేసి గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో సుదర్శన యాగం నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజలకు మంచి జరగాలని తాము ఈ యజ్ఞాన్ని చేపట్టినట్లు తెలిపారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తూ అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో సంస్థ మరింత అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సంస్థ ఎస్విజేసి ఆర్గనైజేషన్లో చదివిస్తున్న తల్లిదండ్రులకి, పిల్లలందరికీ కూడా ఈరోజు ఎస్విజేసి ఆర్గనైజేషన్ ద్వారా జాన్సన్ గ్లోబల్లో జరుగుతున్నటువంటి సుదర్శన యజ్ఞాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మనస వాచ కర్మన ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని, ముఖ్యంగా మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని దగ్గర అన్ని రకాలుగా డెవలప్మెంట్ కొరకు పంపిస్తున్న సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకి మంచి విద్యని, మంచి బుద్ధిని, తద్వారా సమాజానికి ఒక మంచిని చేకూర్చే సత్సంకల్పంతో సద్బ్రాహ్మణులైనటువంటి ఆచార్యులతోటి ఆహ్వాన కార్యక్రమాన్ని, అదేవిధంగా స్వామివారి యొక్క కలశ ఆరాధనను మరియు అభిషేకాన్ని నిర్వహించుకొని ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శుభ సందర్భంగా మా ఎస్విజేసి ఆర్గనైజేషన్స్ పక్షాన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు లారీ ఓనర్స్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఎన్టీపీసీ వేస్ట్ మెటీరియల్ అయిన బూడిదను తాము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని, దీనికి వేబిల్ ఉండదని స్పష్టం చేశారు. వారిరువురి మధ్య విభేదాలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇందులో తమను ఇరికించడం సరికాదన్నారు. ఇప్పటికైనా తమను పావులుగా వాడుకోవద్దని ఎమ్మెల్యే కౌశిక్ కు హితవు పలికారు. ఒక పక్క డీజిల్ ధరలు పెరిగాయి, మరొక పక్క కిరాయిలు లేక, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఇబ్బందుల్లో ఉన్న మాకు ఇబ్బంది కలిగించడం సమంజసం కాదు. ఎన్టీపీసీ అందు బొగ్గు వినియోగించిన తర్వాత వచ్చే వేస్ట్ మెటీరియల్ బూడిద, అది అక్కడ ఎక్కువ జమ కావడంతో దాన్ని ఎన్హెచ్ఐ నేషనల్ హైవే రోడ్స్కి, ఇతర ప్రాంతాలకు తరలించి వాడుతున్నారు. దానికి సంబంధించిన ఎలాంటి వేబిల్ ఉండదు. అది వేస్ట్ మెటీరియల్ కనుక వేబిల్ ఉందన్న విషయం కౌశిక్ రెడ్డి గారు గ్రహించలేకపోతున్నారు, ఉండదన్న విషయం. మొన్న జిల్లాకు చెందిన గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి కావడం, పాడి కౌశిక్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది కలిగితే వారు గౌరవ మంత్రి గారి రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ రొక్కాడితే డొక్కాడని లారీ ఓనర్స్ను అడ్డం పెట్టి గౌరవ మంత్రి గారిని రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఎమ్మికుంటల వేబిల్ లేవని కార్లు, మన లారీలను ఆపి సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రవాణా అనేది గత ప్రభుత్వంలో కూడా చేసినాము. అప్పుడు ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేనివి. ఇప్పుడు కొత్తగా పాడి కౌశిక్ రెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెడతాండ్రు. ఈ ఎప్పటికల్లో జరుగుతున్నది వాళ్ళ అది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కూడా చేసాం మేము. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి, దానికి వేబిల్ ఉండదన్న సంగతి ఆయనకు కనీస అవగాహన కూడా లేకుండా, ఏదైతే రాజకీయంగా పొన్నం ప్రభాకర్ గారిని ఎదుర్కోలేక, ఆయన ఎదుగుదలను ఓరవలేక ఆయన మీద లేనిపోని విమర్శలు చేసుకుంటూ ఈ బండ్లన్నీ అంటే మధ్యవర్తులు మమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఏదన్నా ఉంటే వారు రాజకీయంగా చూసుకోవాలి. మేము కష్టాలకు నష్టాలకు ఓడ్చుకుంటూ ఇంత దూరం వస్తున్నాం. మేము ఎలాంటి టోల్ గేట్ల కానుండి అన్ని పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి. ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో ఆల్ఫోర్స్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. నేడు ప్రకటించిన ఫలితాల్లో పలువురు విద్యార్థులు జాతీయ ర్యాంకులు సాధించగా వారిని ఆ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అభినందించారు. హర్షిత్ 64, శ్రీహాస్ 290, భరద్వాజ్ 396, పునీత్ మనోహర్ 477 ఇలా పలువురు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. కరీంనగర్లోని ఆల్ఫోర్స్ కాలేజీలో వారికి శుభాకాంక్షలు తెలిపారు నరేందర్ రెడ్డి. తమ విద్యా సంస్థలో చదివిన విద్యార్థుల్లో 9 మంది విద్యార్థులు 1000 లోపు, 17 మంది 2000 లోపు, 32 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించారని కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన అధ్యాపకులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ సంవత్సరం ఇప్పుడు 10,000 లోపు 45 మంది చిన్నారులు మరి జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీలో ర్యాంకులు తీసుకురావడం జరిగింది. తప్పకుండా 40 మందికి ఐఐటీలో సీట్లు వస్తాయని గన్ షాట్గా మేము చెప్పగలుగుతున్నాం. యాక్చువల్లీ 35 మంది 36 మందికి సీట్లు వస్తాయని మేము అనుకున్నాం. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే
40+ స్టూడెంట్స్కి ఐఐటీలో మరి సీట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మా ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్ ఇది. మరి హైదరాబాద్లో ఉన్న అల్వాల్ క్యాంపస్ నుంచి 4 చిన్నారులు ఇవాళ ఇక్కడ మరి 10,000 లోపల ర్యాంకులు తీసుకువచ్చి 4 ఐఐటీ సీట్లు అల్వాల్ క్యాంపస్ నుంచి రావడానికి రెడీగా ఉన్నారు. అట్లాగే కర్మన్ ఘాట్ అమ్మాయి గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజ్ కర్మన్ ఘాట్ నుంచి కూడా ఒక స్టూడెంట్ మరి ఐఐటీలో సీట్ సాధించడానికి ఇక్కడ వచ్చింది. అట్లాగే గట్కేసర్ రెసిడెన్షియల్ బాయ్స్ కాలేజ్ అబ్బాయి కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. మరి నల్లకుంట నుంచి కూడా మనకి 2 చిన్నారులు ఇవాళ 10,000 లోపు ర్యాంకులు సాధించి ఓవరాల్గా హైదరాబాద్లో 8 ర్యాంకులు ఫస్ట్ బ్యాచ్ నుంచి రావడం జరిగింది. అతి తక్కువ స్టూడెంట్స్ మరి అల్ఫోర్స్ ఏం సాధిస్తుంది హైదరాబాద్ అనుకున్న వాళ్ళకి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అసలు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏ కాలేజ్కి కూడా ఇలాంటి రిజల్ట్ రాలేదు, ఇంక్లూడింగ్ దట్ కార్పొరేట్ కాలేజెస్ అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లి విశాల సహకార పరపతి సంఘం ప్రధాన కార్యాలయం, గోదాం, షాపింగ్ కాంప్లెక్స్ నూతన భవనాలకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సత్యనారాయణ. తొలుత జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు 15,000తో పాటు అన్ని సబ్సిడీలు రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. సొసైటీ లాభాల బాటలో నడిచి రైతులకు లబ్ధి చేకూర్చడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అనబేరి రాధాకిషన్ రావు, వైస్ చైర్మన్ కరక అనంతరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ పింగిరి రమేష్, సీఈఓ సత్యనారాయణరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు కనకం కుమార్, బోళ్ల మురళీధర్ పాల్గొన్నారు. ఇది రైతు ప్రభుత్వం, గిట్టుబాటు ధర. రేపు ప్రొద్దున మీకు కొనుగోలుకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 బోనస్ ప్రకటిస్తామన్నాం. తప్పకుండా ఆ బోనస్ని తప్పకుండా రైతులకు వర్షాకాల పంటలో ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎరువుల విషయంలో కూడా తక్కువ ధరలకు ఇచ్చే విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. మా వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సుదీర్ఘంగా చర్చలు చేస్తారు. మొన్న ఏ విధంగా రైతులకు ఉపయోగపడతాం, మనం రైతులకు ముప్పటి ఆశలు పెట్టుకుని వచ్చినారు, వాళ్ళు మనకు ఓట్లు వేసినారు, మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. రైతులు గత ప్రభుత్వంలో ఏదో రైతు బంధు వేసింది కానీ మరి ఈరోజు రైతు బంధు కన్నా ఎక్కువ మనం సబ్సిడీలు ఇచ్చేది. ఈయన 10,000 వేస్తే మనం 80-90,000 రైతు విత్తనాల్లో సబ్సిడీ ఇచ్చినాం, ఎరువుల్లో సబ్సిడీ ఇచ్చినాం. తర్వాత వాటి గొర్రెలకు కానీ, తర్వాత గొర్రెల మిషన్లకు కానీ, ట్రాక్టర్లకు కానీ, పనిముట్లన్నీ కూడా వ్యవసాయం పనిముట్లు అన్నిటికీ కూడా మనం సబ్సిడీ ఇచ్చినాం. మరి అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్కు 80-90% సబ్సిడీ ఇచ్చినాం. ఈ విధంగా మనం అన్ని కూడా ఇచ్చినాం. అయినా గత ప్రభుత్వం ఓన్లీ రైతు బంధు వేసి ఇవన్నీ తీసేసి ఇబ్బంది పెట్టింది. కాబట్టి రైతులకు ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం కష్టపడే ప్రభుత్వం. ఈ నెల 13న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జాబ్ మేళా ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 60కి పైగా కంపెనీల ప్రతినిధులు, 1000కి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన రూరల్ మండలంలోని యువత 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు బీటెక్ చదువుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వారికి ఉద్యోగావకాశాలు తీసుకోవాలని చెప్పి మా పోలీస్ వారి తరఫున గ్రామాన చెప్తున్నాం. గ్రామాల మైకులో కానీ మన అందరికీ తెలియజేస్తున్నాము. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటి యువతకు ఒకటి ఏమున్నదంటే ఈ బీటెక్ వాళ్ళ స్టడీకి తగ్గట్టు వస్తున్నాయి కంపెనీలు అంటే పక్కా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఓ జ్యువెలరీ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాప్లోని మినీ గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు ఎగిసిపడడంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా పోలీస్ సిబ్బంది స్థానికులతో కలిసి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గ్యాస్ సిలిండర్ను వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ అశోక్ ప్రజలకు సూచించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.
This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.